అప్పట్లో సినిమాలు మద్రాసులో లేవు, కలకత్తాలోని సోలాపూర్లో జరిగేవి. అక్కడే ఆయనకు సి పుల్లయ్య పరిచయం అవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన జీవితం మెల్లమెల్లగా ఊపందుకుంది. దాదాపు 25 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించడం జరిగింది. రేలంగి గారి అత్తగారి ఊరైన తాడేపల్లిగూడెంలో ఒక థియేటర్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత 1968 మధ్యకాలంలో ఆయనకు పక్షవాతం రావడం జరిగింది. తర్వాత కొంచెం మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలో సినిమాల్లో కూడా నటించేవారు. తర్వాత పూర్తిగా ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయన చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉండేవారట. 1975 నవంబర్ 27న ఆయన మరణించారు. నిజం చెప్పాలి అంటే ఆయన మరణించలేదు. సినిమా ఇండస్ట్రీలో హాస్య ప్రియులలో ఇంకా ఆయన జీవించే ఉన్నారు. ఇప్పటికే ఆయన హాస్యం మనకు నచ్చుతుంది అంటే ఆయన నటనా శైలి ఎంత అద్భుతమైనదో మనం తెలుసుకోవచ్చు. ఇక రేలంగి గారు నటించిన సినిమాలో కీలుగుర్రం ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో